మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణలో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కళ్ళక ముందుకు పోతున్నాం. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా గ్రామాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం పూర్తిగా నిర్వీర్యమై ఏ రకంగా అభివృద్ధి చెందలేదు. మా ముఖ్యమంత్రి సహకారంతో, మా మంత్రుల సహకారంతో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో భాగంగా తుర్కపల్లిలో ఇవాళ సుమారు 9 గ్రామాలకు ఎస్సీ కమిటీ హాలు, బీసీ కమిటీ హాలు, కొన్ని సీసీ రోడ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు ఇవాళ స్టోన్ వేసుకోవడం, త్వరితగతిన వాటిని పూర్తి చేసి అందుబాటులోకి తేవడం, ముఖ్యంగా ప్రజాపాలన ద్వారా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ముఖ్యంగా గత 10 ఏళ్లుగా పేదోడి కళ, సొంతింటి కళ నెరవేరలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో ఆలేరులో 3,500 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసి ఇప్పటికీ 50% ఎబోనే ముగ్గులు పోసి గుణాలు కూడా కలిగినాయి, గుణాలు కట్టడం జరిగింది. కొన్ని స్లాబ్ల వరకు వచ్చినాయి, కొన్ని పురోగతులు ఉన్నాయి. నిన్ననే ఆలయ నియోజకవర్గంలో యారుట మండలం సైదాపూర్ గ్రామంలో బాలమల్లేష్ అనే లబ్ధిదారుని గృహప్రవేశం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారితో గృహప్రవేశం చేయడం చాలా సంతోషం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో వాటిని 2-3 మాసాలలోనే ప్రతి ఒక్క ఇందిరమ్మ లబ్ధిదారుడు కూడా గృహప్రవేశం చేయాలి. ప్రభుత్వం అందుకు సహకరిస్తూ బునాది కట్టిన వాళ్లకు బునాది బిల్లుతో పాటు లెంటల్ అయితే లెంటల్ బిల్లు, స్లాబ్ అయితే స్లాబ్ బిల్లు, ఇల్లు పూర్తి కాగానే 5 లక్షలు పూర్తి చేసి గృహప్రవేశం కూడా చేస్తున్నాం. ప్రతి గ్రామంలో త్వరితగతిన పూర్తి చేసి ఎవరైతే మొదటగా గృహప్రవేశం పిలిస్తే వాళ్ళకు ఆటోతో పాటు పట్టుబట్టలు కూడా పెడతామని మాటిస్తూ, ఎంతమంది గృహప్రవేశం చేస్తే అంతమందికి వాళ్లకు భార్యాభర్తలకు దంపతులకు బట్టలు పెడతామని చెప్పి మాటిస్తూ, ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో ఆలయ నియోజకవర్గంలో నిరుపేదలకు ఇల్లు లేని వారు ఉండొద్దు, ప్రతి నిరుపేదకు ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అదే కాకుండా రేపు 14 తారీఖున పెద్ద ఎత్తున ఇక్కడ మాకు సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ సంబంధించిన తుంగతుర్తి నియోజకవర్గంలో 14 తారీఖు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సివిల్ శాఖ సప్లై శాఖ మంత్రివర్యులు అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. తెలంగాణలో గత 10 ఏళ్లుగా ఒక్క రేషన్ కార్డు కానీ ఒక్క యూనిట్ కూడా రాలేదని సందర్భంగా ప్రజాపాలన ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డుతో పాటు అర్హులందరికీ కార్డులలో యూనిట్లు కూడా మంజూరు చేసి వాళ్లకు 6 కిలోల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే చేపట్టినాం. లబ్ధిదారులందరూ కూడా తెల్ల రేషన్ కార్డులతో పాటు యూనిట్లో యాడ్ చేస్తాం. అదే కాకుండా రైతన్నలకు పెద్ద ఎత్తున రుణమాఫీతో పాటు రైతు భరోసా, మా ప్రభుత్వ లక్ష్యం, గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం నాణ్యమైన విద్యతో పాటు గురుకులాల్లో కానీ హాస్టల్లో కానీ ఎస్సీ మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్లో కూడా నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని కూడా సన్నబియ్యంతో భోజనాన్ని అందియాలనే లక్ష్యంతో డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యా వైద్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపి మా గౌరవ ముఖ్యమంత్రి విద్యకు వైద్యానికి పెద్దపీట వేసింది. కాబట్టి తెలంగాణలో విద్యా వైద్యం పెద్దపీట ద్వారా పేద వర్గాలంతా కూడా ఉన్నతమైన చదువులు చదవాలని చెప్పి ప్రతి నియోజకానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్తో పాటు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్తో పాటు అన్ని అంగులతోటి 20 ఎకరాలలో 200 కోట్లతోటి ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా నిర్మించబోతున్నాం. ఈ ప్రభుత్వమే పేదల పక్షాన, పేదల సంక్షేమం కోసం కూడు గూడ నీడనేది గతంలో దివంగత ఎన్టీఆర్ గారు చెప్పినటువంటి ఆ సిద్ధాంతాన్ని కూడా ఇందిరమ్మ ఇల్లు అంటేనే కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ ఇల్లు. గత 10 ఏళ్లుగా పేదోడి ఇంటి కలనే మిగిలింది. ఇప్పుడు ఏ గ్రామం పోయినా బిడ్డ మాకు సొంతింటి కళ నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండో దఫా కూడా వచ్చే 2 నెలల్లో మళ్ళీ 3,500 ఇండ్లతోటి ఈ ఆలయ నియోజకవర్గంలో పేదలందరికీ నిరుపేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు రెండు కళ్ళ తీసుకొని ఆలయను అగ్రగామిగా ఉంచడమే లక్ష్యంగా
మా జిల్లా రాష్ట్ర నాయకుల సహకారంతో, మా ముఖ్యమంత్రి సహకారంతో, మా మంత్రుల సహకారం, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో ఇంకా ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి రోజు ఒక్కొక్క గ్రామం పర్యటించుకుంటూ, ఒక్కొక్క మండలం పర్యటించుకుంటూ, అక్కడ సమస్యలు తెలుసుకుంటూ, అక్కడ రైతుల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇది ప్రజాపాలన, ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన. కాబట్టి ప్రజలు ఇంకా కూడా రేపు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించి, స్థానిక సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని గెలిచి ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ కంచుకోవటాన్ని నిరూపించాలని చెప్పి మా ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. సూరాపానకం తాగేది ఇలా లిక్కర్ తాగుతున్నాం. లిక్కర్ కంటే కళ్ళు మంచిది, సర్వరోగ నివారణ. కళ్ళు తాగితే క్యాన్సర్ రాదంటారు, రోగాలు పోతాయి అంటారు. ఇంకొక 5 లక్షలు పెట్టి పూర్తిగా ఈ బిల్డింగ్ ను ఎస్టీలకు అందుబాటులో చేస్తారని మాటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమం మీద ఫౌండేషన్ల కార్యక్రమం చేపట్టాం. కుటుంబానికి రేషన్ కార్డు లేకపోతే మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, పెద్దలు సివిల్ శాఖ మహాచులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ పెద్దలకు 3 యూనిట్లు వీళ్ళకి కార్డు అందించడం జరిగింది. గత 10 ఏళ్లుగా వీళ్ళకు రేషన్ కార్డు లేదు, రేషన్ బియ్యం లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వృద్ధులకు కార్డుతో పాటు సన్న బియ్యం 6 కిలోలు 3 యూనిట్లు 18 కిలోలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి నిరుపేదలను ఆదుకోవడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా పేదలందరికీ కూడా రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా వాళ్ళ పిల్లలకు అక్కడ యూనిట్లు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజాప్రభుత్వం, ఇది గౌరవ ముఖ్యమంత్రి పాలన, ఇది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భగీరథుడు సహకారంతో పేదోళ్లకు సొంతింటికలతో పాటు కొత్త రేషన్ కార్డులు, యూనిట్లు కూడా జమ చేసి ఇలా సన్న బియ్యం ఇస్తున్న చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పేదలకు సంక్షేమాలు అందించే లక్ష్యంగా పనిచేస్తున్నాం. నా పేరు బాలయాదవ్, మాది యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల్ ములకల్పల్లి గ్రామం. ఈరోజు ఆలేరు గౌరవ శాసన సభ్యులు పేదల పెన్నిధి బడుగు బలైన లాక్షజ్యోతి బీలైలన్న గారు మా గ్రామానికి విచ్చేసి అడగగానే 12 లక్షల అంగన్వాడీ సెంటర్ని శంకుస్థాపన విచ్చేసి 12 లక్షల అంగన్వాడీ సెంటర్ శంకుస్థాపన చేయడం జరిగింది. అన్నగారికి మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే అన్నగారు ఇంతకుముందు కూడా మాకు 20 లక్షలతో మల్లన్నగూడి దగ్గర సీసీ రోడ్డు, హై స్కూల్కు ఒక 5 లక్షలు, ప్రారి గోడకు కూడా మాకు నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మేము మా గ్రామం తరఫున చిన్న విజ్ఞప్తి ఏంటంటే, అన్నగారికి మేము ఏం తెలియజేసామంటే, మా ములకల్పల్లి మెయిన్ రోడ్ నుండి గుల్లగూడెం వరకు మాది చాలా మట్టి రోడ్, చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే గంగరాం తరణి నుండి భోజతండ వరకు కూడా మట్టి రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి 2 బీటీ రోడ్లు మార్చి, అలాగే మా గ్రామంలో మా యాదవ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఒక యాదవ కమ్యూనిటీ బిల్డింగ్ ని మంజూరు చేయాలని, అదేవిధంగా మా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లన్న క్షేత్రమైనటువంటి మల్లికార్జున స్వామి దేవాలయంని ఇంకా కొన్ని లైట్లు కేటాయించి, అలాగే ఒక సత్రాల కోసం ఒక బిల్డింగ్ మంజూరు చేయాలని, అదేవిధంగా కొంచెం మరుగుదొడ్లు కూడా ఏర్పాటుకు సహకరించాలని కోరడం జరిగింది. మా విజ్ఞప్తి మేరకు ఐలన్న గారు కూడా సానుకూలంగా స్పందించి అతి త్వరలో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ కీమెద్దండలో నీళ్లకు చాలా ఇబ్బంది ఉందని అన్నకు తెలియజేస్తే, వారం రోజులలో బోర్ పాయింట్ చూసుకోండి, బోర్ పంపించే బాధ్యత నాదని చెప్పి అన్న చెప్పడం జరిగింది. ఈ విధంగా మేము అడగగానే ఇవన్నీ మాకు హామీలు ఇచ్చి మా సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే బీలైలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా గ్రామస్తుల తరపున తెలియజేస్తాం.